వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. 7th క్లాస్ ఫస్ట్ లెసన్ ద జియోగ్రాఫికల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా థర్డ్ వీడియో. 7వ తరగతి మొదటి పాఠ్యాంశం భారతదేశ భౌగోళిక వైవిధ్యం. 3వ వీడియో. మొదటి ప్రశ్న, వాస్తవానికి 8 శతాబ్దాల క్రితం జింక్ వెలికి తీసే ప్రక్రియలో సున్నితమైన ప్రావీణ్యం సంపాదించడంలో ప్రపంచంలో మొదటివారు ఏ ఆంగ్లేయులు, బి అమెరికన్లు, సి పర్షియన్లు, డి భారతీయులు. ఆన్సర్ ఇస్ డి భారతీయులు. 8 శతాబ్దాల క్రితం జింక్ వెలికి తీసే ప్రక్రియలో సున్నితమైన ప్రావీణ్యం సంపాదించడంలో ప్రపంచంలో మొదటివారు భారతీయులు. రెండో ప్రశ్న, పశ్చిమ కనుమల ఉత్తర భాగాన్ని ఈ పర్వతాలని పిలుస్తారు. ఏ ఆరావళి, బి నీలగిరి, సి సహ్యాద్రి, డి వెలికొండలు. ఆన్సర్ ఇస్ సి సహ్యాద్రి. పశ్చిమ కనుమల ఉత్తర భాగాన్ని సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తారు. మూడవ ప్రశ్న, క్రింది వానిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. ఏ తూర్పు కనుమలు, బి పశ్చిమ కనుమలు, సి గంగా సింధు మైదానం, డి హిమాలయాలు. ఆన్సర్ ఇస్ బి పశ్చిమ కనుమలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది పశ్చిమ కనుమలు. నాలుగో ప్రశ్న, మూడు వైపులా నీటిచే ఆవరించబడిన భూభాగమును ఈ విధంగా పిలుస్తారు. ఏ ద్వీపం, బి తీరం, సి ద్వీపకల్పం, డి కనుమలు. ఆన్సర్ ఇస్ సి ద్వీపకల్పం. మూడు వైపులా నీటిచే ఆవరించబడిన భూభాగమును ద్వీపకల్పం అని పిలుస్తారు. ఐదో ప్రశ్న, పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే భారతీయ నదులు. ఏ నర్మదా, బి తపతి, సి గోదావరి, డి బి. ఆన్సర్ ఇస్ డి బి. నర్మదా నది, తపతి నది పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు. ఆరో ప్రశ్న, భారతదేశ తీర ప్రాంతం ఎన్ని కిలోమీటర్ల పైగా పొడవున ఉంది. ఏ 8,500 కిలోమీటర్లు, బి 7,500 కిలోమీటర్లు, సి 6,100 కిలోమీటర్లు, డి 9,100 కిలోమీటర్లు. ఆన్సర్ ఇస్ బి 7,500 కిలోమీటర్లు భారతదేశ తీర ప్రాంతం పొడవున ఉంది. ఏడో ప్రశ్న, భారతదేశ పశ్చిమ తీరం ఈ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది. ఏ గుజరాత్ నుండి కేరళ వరకు, బి గుజరాత్ నుండి కర్ణాటక వరకు, సి గుజరాత్ నుండి హిందూ మహాసముద్రం వరకు, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఏ గుజరాత్ నుండి కేరళ వరకు భారతదేశ పశ్చిమ తీర ప్రాంతం అనేది విస్తరించి ఉంది. ఎనిమిదవ ప్రశ్న, తూర్పు తీరం ఈ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది. ఏ తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతం, బి పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రం, సి గంగా డెల్టా నుండి కన్యాకుమారి వరకు, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఏ తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతం మధ్య ఈ యొక్క తూర్పు తీరం అనేటువంటిది విస్తరించి ఉంది. తొమ్మిదవ ప్రశ్న, నది, సరస్సు, సముద్ర ముఖద్వారము వద్ద ఒక నది కలిసినప్పుడు అది తీసుకువచ్చే అవక్షేపాలతో ఏర్పడే భూస్వరూపంలో కాలక్రమేణా ఈ అవక్షేపాలు పేరుకుపోయి ఒక త్రిభుజాకారపు లేదా విసనకర్ర ఆకారాన్ని ఏర్పరుస్తాయి. వీటిని ఏమంటారు. ఏ బీటా, బి ఆల్ఫా, సి డెల్టా, డి టెట్రా. ఆన్సర్ ఇస్ డెల్టా అని వీటిని పిలుస్తారు. 10వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనవి. ఏ అరేబియా సముద్రంలో లక్షద్వీపులు, బి బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, సి అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వతాల వలన ఏర్పడినవి, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ సరైనవి. 11వ ప్రశ్న, చాలా మంది మన స్వాతంత్ర సమర యోధులను ఇక్కడ ఉన్న సెల్యులార్ జైలులో దుర్భరమైన పరిస్థితుల్లో ఖైదీలుగా ఉంచారు. ఏ అండమాన్ దీవులు, బి లక్షద్వీపులు, సి రాజస్థాన్, డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఇస్ ఏ అండమాన్ దీవులు. 12వ ప్రశ్న, భారతదేశంలో అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో గల ఏకైక అగ్నిపర్వతం. ఏ గోండ్వానా, బి బారెన్,
సి లారేషియా, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ బి భారెన్. భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లో గల ఏకైక అగ్నిపర్వతం ఈ యొక్క భారెన్ అగ్నిపర్వతం. 13వ ప్రశ్న. భారతదేశంలో సెవెన్ సిస్టర్స్ జలపాతం ఈ రాష్ట్రం నందు కలదు. ఏ అస్సాం, బి మేఘాలయ, సి నాగాలాండ్, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఈస్ బి మేఘాలయ. భారతదేశంలో సెవెన్ సిస్టర్ జలపాతం మేఘాలయ నందు కలదు. 14వ ప్రశ్న. భారతదేశంలో షాద్ సుక్ మైసిమ్ అనే పండుగను ఈ ప్రజలు ప్రకృతి పట్ల కృతజ్ఞతగా జరుపుకుంటారు. ఏ కాశీ, బి గారో, సి జయంతియా, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఏ కాశీ. భారతదేశంలో సాద్ షుక్ మైసిమ్ అనే పండుగని ప్రకృతి పట్ల కృతజ్ఞతగా జరుపుకునేటువంటి వారు కాశీ ప్రజలు. 15వ ప్రశ్న. మేఘాలయాలలోని ఈ తూర్పు కాశీ కొండలలోని ఉన్న గ్రామం ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రసిద్ధిగాంచింది. ఏ మైసమ్, బి మావ్లినంగ్, సి మ్యార్ నోంగ్రియాట్, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ బి మావ్లినంగ్. మేఘాలయలోని తూర్పు కాశీ కొండల్లోని ఉన్న మావ్లినంగ్ గ్రామం ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రసిద్ధిగాంచింది. 16వ ప్రశ్న. భారతదేశంలో అధిక భాగం ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఏ ఎడారులు, బి దక్కన్ పీఠభూమి, సి భారతదేశ తీర ప్రాంతాలు, డి గంగా సింధు మైదానాలు. ఆన్సర్ ఈస్ డి గంగా సింధు మైదానాలు. భారతదేశంలో అధిక భాగం జనాభా గంగా సింధు మైదానాల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.